అలాగే మనతో పాటు ఈ రోజు పాటు ప్యానెల్లో యాడ్ అవుతున్నారు వట్టికొండ చంద్రబాబు గారు, తిరుపతి టీడీపీ నగర అధ్యక్షులు, అలాగే శ్రీకాకుళం నుంచి జనసేన పిసిని చంద్రమోహన్ గారు రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూడా వ్యవహరిస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మొదటిగా ప్రసాద్ గారు, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీ పాలిటిక్స్ లో దొంగ ఓట్ల అంశం అనేది మనకి బాగా వినిపిస్తుంది. అంటే వీళ్ళు ఒకరిపైన ఒకరు వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కువ పెట్టారంటే వీళ్ళు, అలాగే నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కూడా, అంటే జనసేన అనేది దానికి ఒక గుర్తు లేదు. ఎలా చూస్తారు అసలు ఏపీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి? ఇప్పుడు నిన్న కోనేరు సురేష్ గారిని తెలుగుదేశం ఒక పార్లమెంటరీ అసెంబ్లీ సెక్రటరీ అని నాకు తెలిసి, నాకు కూడా బాగా తెలుసు. ఆయన అసలు యాక్చువల్గా ఆయన ఇనిషియేట్ చేసాడు ఇది. ఆయన 175 నియోజకవర్గాల తిరుగుతూ దొంగ ఓట్ల అంశం పైన విస్తృతంగా పర్యటన చేస్తున్నాను. ఆయన 175 కన్నా ఫస్ట్ ఆయన తిరువూరుని చాలా ఎక్కువ ఫోకస్ చేశాడు. ఇక్కడ నేను ఇప్పుడు కోనేరు సురేష్ గారు లేకపోతే ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు మీరు నేను కాదు కదా, అసలు మనకి ప్రాథమికంగా అవగాహన ఎలక్షన్ కమిషన్ మీద ప్రతి ఒక్కరు మనం గలం వినిపించవలసింది ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఎందుకంటే మీరు కావాలంటే మనం చూడండి, జనన మరణాలు మున్సిపల్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతాయి. ఓకే, అలాగే ఎలక్షన్ మనకి మన మొహానికి ఇచ్చే ఎలక్షన్ ఐడి కార్డు కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి 70 సంవత్సరాల్లో ఆజాదీకి అమృతోత్సవాలు చేసుకుంటున్న దగ్గర ఇప్పుడు ఒక సింపుల్ ఈక్వేషన్ ఎలక్షన్ కమిషన్ ఒక పోర్టల్ పెట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చి లిస్టే ఫైనల్ అవుతుంది. ఇవాళ తెలుగుదేశం లిస్టు, లేకపోతే జనసేన లిస్టు, లేదంటే వైఎస్ఆర్సీపీ లిస్టులో ఫైనల్ కావు కదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎలక్షన్ లిస్టులో వాళ్ళు ఈ మూడింటిని సమన్వయపరిచి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ రెండోది, ఇప్పుడు ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థలు ఎవడు అవునన్నా కాదన్నా 2200 మందికి ఒక సచివాలయం ఉంది. ఈ సచివాలయంలో ఉన్న ప్రజల యొక్క డేటాని ఈ ఎలక్షన్ కమిషన్ సమన్వయపరుచుకొని ఎందుకు ఆ పని చేయట్లేదు? అండ్ ఇక్కడ తెలంగాణలో సెటిలర్స్ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయని గతం నుంచి ఎన్నోసార్లు తెలుసు. ఎలక్షన్స్ ముందు ఇక్కడ నుంచి బస్సులేసుకు వెళ్తున్న ఉదంతాలు కూడా ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో చూస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటివన్నింటిలోంచి ప్రొయాక్టివ్గా ఎవడైతే ప్రతిస్పందించి పనిచేయాలో ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని నిన్న మాట్లాడుతూ వీళ్ళు తిరుపతి ఎలక్షన్స్ గురించి చెప్తున్నారమ్మా. నేను ఒక విషయం చెప్తాను. ఈ తిరుపతి ఎలక్షన్లో బీజేపీ చీఫ్ సెక్రటరీ స్థాయి కలిగిన వ్యక్తిని నిలబెట్టారు. తర్వాత పనబాక లక్ష్మి గారిని తెలుగుదేశం నుంచి నిలబెట్టారు. 3 లక్షల పైచీలకు ఓట్లు కూడా వచ్చేవాడికి. మీరు ఎక్కడి నుంచో వచ్చి వలసల పక్షుల్లా వచ్చి ఓట్లు వేశారు, ఇలాంటివన్నీ మాట్లాడు దొంగ ఐడి కార్డులు సృష్టించారు. వీళ్ళకి ఎవరైనా ప్యానల్లో ఉన్నారు కానీ తెలుగుదేశం నుంచి కానీ ఎవరైనా ఒక్క ఎఫ్ఐఆర్, ఇంక్లూడింగ్ బీజేపీ, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఉదంతో చెప్పమనండి. లైన్లో ఉన్న వాళ్ళు పట్టుకుని వచ్చి దొంగ ఓట్లు వేయడానికి వచ్చాడని లాక్కుని గుంజుకుని 20 మంది ఎలక్షన్ అబ్జర్వర్స్ పార్లమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చాడు ఆ వాయినాలు తీసుకోవడానికి వచ్చినట్టు. అండ్ వాళ్ళు ఒక్కటి కూడా ప్రొయాక్టివ్గా ఒక్కసారి కేసు కూడా రిజిస్టర్ చేయనప్పుడు ఇవాళ మీరు ఫామ్ 7 మీద ఓట్లు రిజిస్టర్ చేయండి లేదంటే ఇవన్నీ మాట్లాడుతున్న దగ్గర ఎక్కడికి శాంక్చుటీ వస్తుంది? కానీ ప్రసాద్ గారు, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 100 రోజులు ముందు తెలంగాణలో జరిగిన ఎన్నికలు తీసుకోండి, అక్కడ ఏ దొంగ ఓట్లు బోగస్ ఓట్లు అన్న అంశం రాలేదు. అంత హీట్ మూమెంట్లో కూడాను ఆ అంశం కూడా రాలేదు. కర్ణాటకలో అంతకుముందు జరిగిన కర్ణాటకలో కూడా రాలేదు. అరెస్టులు పరంపర అయితే జరిగింది కానీ ఈ దొంగ ఓట్లు. బట్ ఏపీలోనే ఎందుకు జరుగుతుంది? ఏపీలోని దొంగ బోగస్ దొంగ ఓట్లని ఎందుకు అంతలాగా రచ్చ జరుగుతుంది అసలు ఏపీలో? ఇప్పుడు రచ్చ కాదమ్మా, నేను ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను. సమన్వయ పరిచయం ఎప్పుడైతే అనుసంధానించబడట్లేదు, సమన్వయం అనుసంధానం రెండు నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. మున్సిపల్ ఆఫీస్లో ఎప్పుడైతే జనన మరణాలని ఎలక్షన్ లిస్టులోంచి తొలగించబడడానికి ఎప్పుడైతే ప్రొయాక్టివ్నెస్ చూపించలేదు ఎలక్షన్ కమిషన్, ఈ సునీరేష్ లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తొలగించబడ్డాయి. ఇంకా అక్కడి నుంచి దానికి పునాది పడింది. అండ్ మోర్ ఎవర్ ఇవాళ మీకు ప్రతి రాష్ట్రంలో ఉన్న వాటిలన్నిటికీ ఒక వ్యవస్థ పనిచేయని దానికి ఇవాళ ప్రజలు పార్టీలు ఖచ్చితంగా సతమతమవుతున్న విషయం తెలుస్తుంది కదా. ఈ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్కి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉన్న దగ్గర ఈ ప్రొయాక్టివ్నెస్ ఎందుకు పనిచేయట్లేదు అన్న విషయాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారంటే ఇవాళ మనం చూడు వైఎస్ఆర్సీపీ ఏమో జనసేన ఎందుకు వెళ్ళిందని, లేదా జనసేన తెలుగుదేశం కలిసి వెళ్ళిన దాని మీద ఎక్కువ ఫోకస్ చేయబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఫుడ్ డౌన్ చేస్తూ ఈ విధంగా ఉన్నదాన్ని ఈ విధంగా మేము ప్రక్షాళించి రేపు 2 ఇంకా 3 నెలల పొద్దుంది మనకి ఎలక్షన్స్కి, దీనికి సమాధానం ఇస్తామని చెప్పకుండా ఈ అనవసరమైన చర్చకి వాళ్ళ వేదికలు క్రియేట్ చేస్తున్నారు. ఈ వేదికల యొక్క సారాంశం కన్నా ముందు ముఖ్యంగా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన దగ్గర వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ పోర్టల్కి అనుసంధానిస్తూ జన మరణాలని డిలీషను ఇవన్నీ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ మోర్ ఓవర్ నేను ఇంకొకటి చాలా రోజులు బట్టి మాట్లాడుతున్నా, దేశ జనాభా మనకి 2011లో లాస్ట్ జనాలకి అప్పుడు ఎంత 119 కోట్లమ్మ. ఇవాళ దగ్గర 147, 151 కోట్ల మధ్యలో ప్రజలు ఉన్నది. ఈ మిగిలిన జనాభా ఎక్కడైనా సెగ్రిగేట్ అవ్వకుండా ఎలా ఉంటారు? అండ్ మోర్ ఓవర్ ఇవాళ నీకు రాజ్యాంగం కల్పించిన 18 ఏళ్ళు దాటగానే ఓటర్ కింద నమోదు చేసుకోవడానికి. అండ్ రెండోది
ఈ ఆధార్ కార్డు ప్రాతిపదిక మీద ప్రతిదా పనికి నీకు దాన్ని అనుసంధానించినప్పుడు ఏదో యూఎస్లో సోషల్ స్టేటస్ ఉన్నట్టు ఈ ఆధార్ కార్డుకి కనీసం అనుసంధానించారు, కానీ మన ప్రతి పనికి దాన్ని ఒక పాబంధకం కింద క్రియేట్ చేస్తున్నప్పుడు దీని మీద ఎంఫసైజ్ చేసి మాట్లాడమంటే ఎవరు మాట్లాడకుండా ఈ 30 వెళ్ళినప్పుడు కూడా 2019 అనుకుంటా, సో కోర్టుకి ఎవరు వెళ్ళడం జరిగింది, దాన్ని ఆపినట్టున్నారు కదా. అదే చెప్తున్నాను, ఇవాళ మీకు ఆధార్ కార్డు చూపించి ఓటేయమని చెప్తున్నారు, కానీ ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని మాత్రం అనుసంధానించారు. దీని మీద పార్టీలు గలాలు వినిపిస్తాయంటే అది మాట్లాడరు. మీరు ఇది గమనించండి, కావాలంటే మన సొంత బ్యాంక్ మన కష్టార్జితంలో దాచుకున్న డబ్బులకి మాత్రం ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుకు మాత్రం ఆధార్ కార్డుని అనుసంధానించారు. అంటే వాళ్ళ పర్వ్యూలో ఉన్న వాటికి వాళ్ళు పరిగణలో తీసుకోరు, కానీ మన ఇండివిజువల్ డిస్కషన్స్ ఉన్న దగ్గర పరిగణలో తీసుకోమన్న దగ్గర ఎవరికి గలాలు ఎందుకు రావు అన్నది మాత్రం ప్రశ్నించండి.